అపవిత్రాత్మ పట్టిన ఒక కథలు వచ్చింది బయటికి. దేవుడు ఆయన మీద కనికరపడి ఆయనలో ఉన్న అపవిత్రాత్మను తొలగిపోమని మాటిచ్చింది. मनुष्य जिसमें अशुद्ध आत्मा थी कब्रों से निकल कर उसे मिला। సమాధిలో నివసిస్తున్నాడు, సమాధిలో నివసిస్తున్నాడు. బట్టలు లేవు, బట్టలని చింపేసుకున్నాడు, తను గాయపరుచుకుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు. తిరుగుతున్నాడు, సమాధిలో తిరుగుతున్నాడు, తను గాయపరుచుకుంటాడు, కొట్టుకుంటున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. దేవుడు కనికరపడ్డాడు, అతనిలో ఉన్న అపవిత్రాత్మను తొలగిపోమని వాగ్దానం ఇచ్చేసింది. అప్పుడు ఆ దయ్యం బట్టి ఆయన అంటున్నాడు, దూరం నుంచి యేసు పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేశాడు, పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవునికి మార్గం, నాతో నీకేం పని? పవిత్రాత్మ పట్టిందే, సమాజంలో తిరుగుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయిన మనంతో చచ్చిపోయిన వారమే, అపరాధముల చేత పాపముల చచ్చిపోయిన వారం సమాజంలో తిరుగుతున్నాం. దేవుడికి దూరంగా ఉన్నాడు, మనం కూడా దేవుడికి దూరంగా ఉన్నాం, దేవుడికి దూరంగా ఉన్నాం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక అపవిత్ర ఆత్మ పట్టుకున్నది. ఆ ఇంసాన్ को पकड़ा हुआ है, इसको कौन सा पकड़ा है? दुष्ट आत्मा पकड़ा हुआ है। और ये किधर घूम रहा है? कब्रों में घूम रहा है। अच्छा, हर इंसान को कुछ ना कुछ पकड़ा हुआ रहता है। किसी को धन का आत्मा पकड़ा हुआ रहता है, धन कमाने का, धन बैंक में जमा करने का, घर खरीदने का, ये खरीदने का, बस प्रभु कौन है मालूम नहीं, प्रभु क्या चीजें मालूम नहीं, किसको पीने का, खाने का, पीने का, खाने का, पीने का, ये आत्मा पकड़ा हुआ है। हर एक इंसान खाने का, पीने का, खाने का, पीना చాలా మంచిగా అనిపిస్తుంది. అదొక దుష్టాత్మ. ఒకరు గుడికి రావాలి, ఒక ఆదివారం అంటే 10 ఆదివారం రావాలి. ఒక ఆత్మ, ఒక దుష్టాత్మ పట్టుకున్నది. దేవుడు ఈరోజు దూరం నుంచి చూసి ఆ దుష్టాత్మ, పవిత్రాత్మ పట్టుకున్నది వదిలేసి ఈరోజు వాళ్ళు మనకు ఖాళీ చెప్తున్నారు, మనకే ఆత్మ పట్టుకున్నది. దేవుడి పని గురించి ముంగడి రాము, దేవుడి పని గురించి కలప పెడతాము, దేవుడి దగ్గర రాము. వచ్చినా కానీ అపరాధముల చేత పాపములతో చచ్చిన వారు జీవిస్తున్నానని పేరు మాత్రం ఉన్నారు, కానీ ముందు కూడా అవే జీవిస్తున్నామని పేరు మాత్రం ఉన్నారు, కానీ ముందు కూడా అవే ఏదో ఒక అపవిత్ర ఆత్మ మనసులో పట్టుకొని ఉంటారు. ఆ అపవిత్ర ఆత్మ మనసుకి ఏది మంచిగా అదే చెప్తారు. ఇప్పుడు బ్రదర్ చెప్పు, పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించాలా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు అట్టివారు కావాలి. మనలో ఏ ఆత్మ ఉన్నది? మనలో ఏ ఆత్మ ఉన్నది? దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తున్నాం, ఎప్పుడు పోతున్నాం? ఏ దుష్ట ఆత్మ మనల్ని పట్టుకొని ఉన్నది? ప్రభు అంటున్నాడు, ఒక దుష్టాత్మ పట్టుకొని అంటున్నాడు. వాడు దూరం నుంచి ఏడును చూసి పరిగెత్తుకొని వచ్చి దేవునికి వందనాలు నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేం, నన్ను బాధపడుతున్నట్టున్నాడు. ఈ దుష్ట ఆత్మ పట్టుకోవడం నన్ను బాధపడకు, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, ఇట్లనే బాధల్లో ఉంటా, కష్టాలలో ఉంటా, పైసా సంపాదించుకుంటూ ఉంటా, ఇదే నా జీవితం. కానీ దేవుడు ఆశ తీర్చడు. దేవుడు పై నుంచి చూస్తున్నా అపవిత్రాత్మ పట్టినోని ఆయన మీద దయ కలిగాడు. అతనిలో ఉన్న దుష్టాత్మ నన్ను బాధపరుచుకున్నాను అంటున్నాడు. ఆయనలో సేన అనే దయ్యం ఉన్నది, సేన అనే దయ్యం ఉన్నది. నన్ను వెళ్ళిపోతే నరకంలో ఉన్నా, నా నరకంలో పడేయకంటున్నాడు. ఆ దయ్యం పట్టుకుని తెలుసుకున్న నరకంలో పడే, నరకం చాలా కష్టం. నన్ను ఆ పందులలో పడే కోరి, ఆ పందులలో పోయి
ఆ పందులలో నుంచి నేను చచ్చిపోయాను. సేన అని తలుచాను. वह पहाड़ पर सुअरों का एक बड़ा झुंड हाँ। चल रहा था। उन्होंने उससे विनती करके कहा, हमें उन सुअरों में भेज दे कि हम उसके भीतर जाए। ఆ పందులు అంటే అందులో పోతా కానీ నరకం పోను. నరకం ఎంత భయంకరం. దయచేసి అందరూ కలిసి పాడాలని మనవి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు.
ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు అంతస్తులు లేకుండా హరతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా హరతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రమో. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రమో. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు ఇలా
లాంటి స్నేహితుడు. అవుతుందా? ప్రభువు స్తుతిస్తారు. దావీదు మహారాజు నాట్యమాడి ఓకే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తాంగా ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం తీసి అందరూ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం నుంచి మొదటి 4 వచనాలు చదువుకుందాము. వ్యవస్థ వివరాలు 32 chapter, first 4 verses I am reading. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ఆకాశ మండలమా చెవియొక్కుము, నేను మాట్లాడును. భూమండలమా నా నోటి మాట విను. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను. లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యము కొనియాడేది. ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యం సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయం. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోప తండ్రి, ప్రభా ఆయన నీకు వేలాది స్తోత్రములు ఆయన. ఈ సమయంలో సరిగ్గా భాగంగా ఈ కుటుంబంలో పెట్టినావు ఆయన. నన్ను ఒక ఊరగా వాడుకుని ఆయన నీ మాటలు వినిపించి మీ వెళ్ళని స్వరం మాకు అందరికీ వినిపించి మమ్మల్ని బలపడుతుంది ఆయన. నీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపిస్తావా యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। हे आकाश कान लगा कि मैं बोलूं और हे पृथ्वी मेरे मुंह की बातें सुन। मेरा उपदेश मेघ के समान बरसेगा और मेरी बातें ओस के समान टपकेगी। जैसे कि हरी घास पर शीशी और पौधे पर झाड़ियाँ। मैं तो यहोवा नाम का प्रचार करूंगा। तुम अपने परमेश्वर की महिमा को मानो। वह चट्टान है, उसका काम खरा है और उसकी सारी गति न्याय की है। वह सच्चा ईश्वर है, उसमें कुटिलता नहीं। वह धर्मी और सीधा है। ఈ వచనాలు మోషే తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మోషే రాసిన గ్రంథాలు 4 ఆదికాండం, 7వ కాండము, ద్వితీయోపదేశ కాండాలు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన 120 సంవత్సరాలు బ్రతికి ఆయన దేవుడు ఎట్లా కాపాడిండో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన అంటున్నాడు. ఆకాశ మండలమా చెవియొగ్గు, నేను మాట్లాడుతూ భూమండలమా నా నోటి మాట విను అని అంటున్నాడు. నేను యెహోవా నామమును ప్రకటించదను. మన దేవుని మహత్కార్యములను చూసి నేను కొనియాడను. ఆయన ఆశ్చర్యదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యం సంపూర్ణం, ఆయన చర్యలనే న్యాయము. ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని అంటున్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. నేను ఆయన నామమును ప్రకటించుతా అని అంటున్నాడు. ఆయన స్తుతిస్తా, ఎందుకంటే ఆయన నా పట్ల చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయంటున్నాడు. ఇవాళ మనం దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలు ఎన్ని ఉన్నాయి. ఒక్కసారి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేసిందో జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడు మన పట్ల ఏమి ఉపకారాలు చేసిందో. నా జీవితంలో ఉంటే దేవుడు పుట్టినప్పటి నుంచి నాకు ఎన్ని ఉపకారాలు చేస్తూ వస్తున్నాడు జ్ఞాపకం చేసుకుంటే అవి యువకందని అని దావీదు మాటలు 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఎన్ని శ్రమలలో, ఎన్ని బాధలలో, ఎన్ని కష్టాలలో దేవుడు మనల్ని కాపాడింది. ఒక్కొక్కసారి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు సుగా ప్రభు మనల్ని కాపాడి
ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినాయి, మనం ఇల్లు ఎట్లా నడిపిస్తున్నాం, మన పిల్లలు ఎట్లా నడిపిస్తున్నాం, మన కుటుంబంలో మనం ఎట్లా బతుకుతున్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని దేవుడు వాక్యం చెప్తుంది. మోసే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా పరిస్థితి ఎట్లా ఉండే, నేను ఎట్లుంది, ఏ విధంగా నేను వీడిదాకా వచ్చిన జ్ఞాపకం చేసుకుంటాం. మనం సుతం మన జీవిత చరిత్రను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారా? ఆయన ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు మనందరినీ చూస్తున్నాడు, అందరికీ నీళ్ళు ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, అన్నం ఇస్తున్నాడు. మనం ఎన్ని శ్రమలలోకి వెళ్ళి బయటకు వచ్చినామో అది జ్ఞాపకం చేసుకోమని ప్రభు వాక్యం చెప్తుంది. మోసే జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే 7వ వచనంలో పూర్వదినంలో జ్ఞాపకం చేసుకోను, తరతరంలో సంవత్సరంలో తలంచుకోను, నా తండ్రిని అడుగును, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగును, వారు నీతో చెప్పుదురు. పూర్వదినంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పూర్వదినంలో చిన్నప్పటి నుంచి నేను ఎట్లా వెళ్ళినా, ఎట్లా పెద్ద అయినా అది జ్ఞాపకం చేసుకో. మామనైతే 5 ఏళ్ళ కదా అంటుపోయింది, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు మామది అంటుపోయింది. నేను ఎట్లా వెళ్ళిందో, ఎట్లా ఇదైందో, నాకు దేవుడు ఎట్లా చదివించిండో, నాకు ఎట్లా ఉద్యోగం ఇచ్చిండో, నేను ఇంటిగా ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతికినో దేవుడుకి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఎట్లా వెళ్ళిందో, ఎట్లా పెద్ద అయిందో, ఇంటిదాకా ఎట్లా వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది మన దేవుడు ఎంత గొప్పవాడు. జ్ఞాపకం చేసుకున్నారా? ఆయన అంటున్నాడు, ఆకాశ మండలమా చెవియొప్పు, నేను మాట్లాడు, భూమండలమా నా నోటి మాట వినున్నావు, నేను దేవుడిని సూచించగా 3వ వచనంలో నేను దేవుని యెహోవా నామం ప్రకటించదును, మన దేవుని మార్గం కొనియాడును, ఏ విధంగా ఆయన కాపాడుతున్నాడు. ఒక్క మాట మనం చూస్తే మోషేను దేవుడు ఎట్లా కాపాడిందో అప్పుడు మనకు అర్థమవుతుంది మన దేవుడు ఎట్లా కాపాడిందో. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఒక్కటే మాట, निर्गम के किताब 2रा अध्याय 3वां वचन पढ़ेगा तो आपको मालूम पड़ेगा मूसा को कैसा प्रभु ने बड़ा किया और अपने को प्रभु ने कैसा यहाँ तक लेके आया, अपने को भी मालूम पड़ जाएगा। हाँ, निर्गम की किताब 2रा अध्याय 3रा वचन पढ़ रहा हूँ। जब वह उसे और छिपा न सकी तब उसके लिए सरकंडों की एक टोकरी लेकर उस पर चिकनी मिट्टी और राल लगाई और उसमें बालक को रखकर नील नदी के किनारे कांसों के बीच छोड़ाई। తర్వాత ఆమె వాని దాతలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి చికటమ్మను కీలు పూసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా ఇక మోషేను ఇక కాపాడలేదు. ఫరో యొక్క వాగ్దానం చిన్న పిల్లలందరినీ చంపేయాలి, నేను ఇన్ని రోజులు కాపాడినా ఇక నాకు కాదు. ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పూసి అందులో బాలుని పెట్టి నీరు నదిలో ఈత పెట్టేసింది. జాబ్ సత్య సావు బతికితే బతు ఇది దేవుడు చంపేసింది, దేవుడు చంపేసింది. ఇలా చిన్న పిల్ల పోతుంది. ఫరో రాజ్యం ఆయన ఇంట్లోకే ఉంది సీదా. అరే కుమార్తె ఆ పిల్లలను తీసుకున్నది చరిత్ర మనకు అందరికీ తెలుసు. పెంచతందుకు ఆ సొంత తల్లిని వినిపించవలసి వచ్చింది. సొంత తల్లి పాలించి ఇస్తున్నది. సావతందుకు ఇసబెట్టిన బాలుని దేవుడు ఏ విధంగా పోషించింది. मरने को छेड़ो वो बच्चे को, कैसा प्रभु ने बचा कर उसका पालन पोषण किया। उससे अपने को मालूम पड़ेगा कि प्रभु अपने को कैसा बचा रहे, कितने तकलीफ से अपने को बचा रहे। దేవుడు మనసుగా ఇట్లా కాపాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలో మన దేవుడు యొక్క గొప్పవాడై ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే తల్లి ఈత పెట్టేసింది, చచ్చిపోతుంది కాదు, ఇన్ని కాపాడలేదు. జమ్ము పెట్టలేసి ఈత పెట్టిన తర్వాత ఏ విధంగా దేవుడు కాపాడి కాపాడి అతన్ని ఇలాగ తెచ్చిండు.
ఇదే 15వ వచనం చదువుదాం. అదే 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నది. ఫరో ఆ సంగతిని మోషేను చంప సూచన కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. ఫరో తర్వాత పెద్ద విన్నాక మోషే గురించి తెలిసింది. మోషే ఇశ్రాయేలీయుడు, మేము ఏ పిల్లగానైతే పెంచిన మాత్రం ఇశ్రాయేలీయుడు అతను సంపాదన చూస్తే అక్కడ నుంచి పారిపోయి మిద్యాను వనంలో ఉన్నాడు. అక్కడ ముద్ర కాస్తున్నాడు. ఫరో చేతిలోకి వెళ్ళి దేవుడు ఏ విధంగా తప్పించాడు, తల్లి ఇంట్లో పెట్టిన తర్వాత ఏ విధంగా కాపాడబడ్డాడు, ఏ విధంగా పెంచి పెద్దగా అయిందో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన 120 సంవత్సరాలు ఏ విధంగా బతికిండు, మన దేవుడు ఏ విధంగా ఆయనకు మిథ్యా అరణ్యంలో ప్రకటించబడ్డాడు. పొద కాలుతున్నది కానీ చెట్టు కాలిపోతుంది, పొద కాలినట్టు అనిపిస్తున్నది. మోషే నువ్వు నిలుపుతున్న స్థలం పరిశుద్ధమైన స్థలం, వాళ్ళ చెప్పులు విప్పుకుంటున్నాడు. దేవుడు ప్రభు మనతో అంటున్నాడు, నువ్వున్న స్థలం పరిశుద్ధ స్థలం, ఇక్కడ దేవుని వాక్యం వినబడుతుంది, ఇక్కడ దేవుడిని मात्रात्मक अपन जिस जगह में बैठे वो परिशुद्ध स्थल है, वह प्रभु बात कर रहा है। तुमको बचपन से अभी तक कैसा पाल पोस के बड़ा किया, हर मुसीबत से कैसा बचा के आज जीवन लेके आया। एक बार याद करो, मोशे 120 साल वो कैसा कैसा उसको प्रभु ने बचाया, वो सब याद कर रहा है। और बोलते तू महान है और तेरा प्रकट करना मैं छोड़ूंगा नहीं, वाक्य प्रकट करने नहीं करता। फरो చేతులకి కాపాడినావు, తల్లి ఇచ్చేట్టు కానీ కాపాడినావు, నువ్వు దర్శనమైనావు, నువ్వు నాకు వాగ్దానం చేసినావు, మాట మాధ్యంగా నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నడిపించమని పనిచ్చినావు, నేను ఆ పని చేసినాను. ఇశ్రాయేలు జనంగా నడిపిస్తుండగా సముద్రం పాయం చేసినావు, నీళ్లు లేనప్పుడు నీళ్ళు ఇచ్చినావు, అన్నం లేనప్పుడు అన్నం ఇచ్చినావు, నా నీళ్ళగా తీసుకొచ్చినావా. మోషేకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా. इतनी संवत्सराल कितना साल तेरा हो गया, तुम कैसा बचाते बचाते तो हमने अभी तक रखा है, क्या याद कर रहे हो आप? हाँ, फरो राजा से रूल निकल गया, मोशे किधर भी मिला तुम्हारा, वहां से भाग के वो मिद्यान के बच गया. దేవుడు కాపాడుతున్నాడు, ఆ దేవుడే నీవు నన్ను కూడా కాపాడుతున్నాడని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనకు చెప్తున్నది. ఇదే ద్వితీయోపదేశ కాండం 32:11 వచనం చదువుదాం. పక్షిరాలు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుతూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించండి, యెహోవా మాత్రం వారిని నడిపించాడు. పక్షిరాలు తన పిల్లలు ఎట్లా కాపాడుకుంటారో అట్లా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడని వాక్యం మనతో మాట్లాడుతున్నది. పక్షిరాజు అంటే మనకి మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు, ఏ విధంగా ఈడలాగా తీసుకొచ్చేది. మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా నేను ఎట్లా కాపాడిందో దేవుడు. పక్షిరాజు లెక్క మీద నుంచి లేవట్టుకొని తీసుకుపోయాడు, కష్టాలు బాధలు శ్రమల నుంచి నేను లేవట్టి ఒక మంచి స్థానంలో కూర్చుండబెట్టిండు. జ్ఞాపకం వస్తున్నదే అని దేవుడి వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దేవుడి వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. పక్షిరాలు కాపాడుతున్నాడు, మనం కాపాడుతున్నాడు, మంచి స్థలంలో తీసుకొని వస్తున్నాడు. ఎప్పుడు ఆపదవుతున్నదో, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అందుకని సాల్వ్ చేసి నీకు ఒక మంచి మిత్రుడు. కొన్ని దినాలు శ్రమ బాధలు అన్నింటిని అందరికీ నేను కాపాడుకుంటా మళ్ళీ మంచి స్థానం తీసుకుపోతున్నాడు. నువ్వు దేవుడిని ప్రకటిస్తున్నావా, నువ్వు దేవుడిని సూచిస్తున్నావా, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా. ఆయన చేసిన ఉపకారంలో దావీదు మారాలు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మాట్లాడాలి. మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు 120 సంవత్సరాలు. అప్పుడే నేను అనుకోవటండి, ఎప్పుడైతే మా అమ్మ జమ్ము పెట్టిలో నన్ను పెట్టి నీళ్ళ ఇంత పెట్టిందో దాన్ని శ్రీనిచి కానీ అక్కడి నుంచి నన్ను కాపాడుతుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నిన్ను నన్ను అందరినీ కాపాడింది కదా, మర్చిపోయినామా అని ప్రభు వాక్యం రోజు మనకు మాట్లాడుతున్నారు. యోబు గ్రంథం 9:20 పట్టకూడదని మనం ముగించేద్దాం. యోబు గ్రంథం 9:20
రేళ్ళు కడవలు దాటిపోవున్నట్లు అవి జరిగిపోను. ఎర మీదికి విసరిన దిగుపక్షిరాజు వల్ల అవి త్వరపడిపోవును అని వాక్యం మాట్లాడుతుంది. ఏ విధంగా పక్షిరాజు ఈగల్ ఏ విధంగా కాపాడుతున్నదో అట్లా మనల్ని కాపాడుతున్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయని ప్రభు వాక్యం చెప్తున్నది. ఆఖరి ఒక వచనం చదువు, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. నీవు భీకరుడవు, కొండ సందులో నివసించువాడా, పర్వత శిఖరము స్వాధీనపరుచుకున్నవాడా, నీ హృదయ గర్వం నిన్ను మోసపుతును. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొని నన్ను అక్కడి నుంచి నిన్ను కింద పడదోసేదను. ఇది యెహోవా వాక్కు. నీవు భీకరుడవు, కొండ సందులో నివసించువాడా, పర్వత శిఖరము స్వాధీనపరుచుకున్నవాడా, నీ హృదయ గర్వం నిన్ను మోసపుతును. నీవు పక్షిరాజు వల్ల నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొని నన్ను అక్కడి నుంచి నేను పడదోస్తా అంటున్నాడు దేవుడు. నువ్వు गर्विष्ठ है, तुम गर्व करके मेरे पास पैसा है, मेरे को बहुत पैसा आ रहा है, मेरा पति बहुत पैसा भेज रहे हैं, तो बहुत पैसा है, मैं किसको डरूंगा नहीं. हाँ, जैसे मेरे पास कार है, बंगला है, सब है करके अपने आप को गर्व कर रहा है. गर्विष्ठुన్నావా? అక్కడి నుంచి కూడా నేను నిన్ను పడేస్తా అంటున్నాను. యెహోవా వాక్కు. గర్వపడకు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాత్రం గర్వపడకు. దేవుడు నీకు కొన్ని సుఖాలు ఇచ్చిన ప్రభు सुख दिया होगा, गर्व मत करो. परमेश्वर बोलते तुम गर्व करेगा तेरे को उधर से भी उठा के फेंक दूंगा मैं. गर्व मत करो. प्रभु के सामने नम्र हो जाओ, झुक जाओ. और उसने आपने को कितना उपकार किया उसको याद करो. దేవుడు చేసిన ఉపకారాల మేలులను తలపోసాలను జ్ఞాపకం చేసుకున్నారా? ఆదివారం పరిశుద్ధ దినం. ఉదయం లేవగానే నేను దేవుని మందిరంలో దేవుని దగ్గర పోయినా గర్విస్తావా, నేను అక్కడి నుంచి పడేస్తా అంటున్నాడు. నేను అక్కడి నుంచి తీసి పడేస్తా. संडे प्रभु के पास आना है, उठा है, हे परमेश्वर आज परिशुद्ध दिन है, मैं तेरे मंदिर में आ जाऊंगा, टाइम पे जाके बैठूंगा करके परमेश्वर को डर के प्रभु के पास आ जाओ, आशीष तुम्हें मिलेगा. तुम गर्व करके प्रभु के पास नहीं आओगे. हाँ, मेरे प्रभु ने सब दिया, खाना पीना सब है, हाँ, पैसा है बैंक में, मेरे को क्या डर है? बोलता है प्रभु बोला मैं वहां से तुझे उठा के नीचे पटक दूंगा, तुझे मालूम ही नहीं पड़ेगा कि कब तुम्हें पटका है. हमारे घर पैसा तुम మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి ఉన్నది नहीं सोचना. నేను కొండ మీద మంచిగా ఉంది, వాళ్ళని అందరికన్నా నేను మంచిగా ఉన్నాను. నో, అక్కడి నుంచి నేను పడేది అనుకున్నాను. దేవునికి భయపడదా? మోషే దగ్గర ఒక కత్తి ఉంది, దేవుడి ఇచ్చింది ఒక కర్ర. మోషే నన్ను ఎందుకు మొదలుపెట్టున్నావు? కర్ర చూపెట్టు, సముద్రం పాయలైతుంది. అంత శక్తి ఇచ్చిండు, అంత శక్తి ఉన్నది. గర్వపడరా? గర్వపడితే నాశనం అయిపోతుంది. ప్రతిసారి దేవుడికి మొదలుపెట్టుతున్నాడు, ప్రతిసారికి మొదలుపెట్టుతున్నాడు. ఈ అధ్యాయంలో 120 సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను ఎక్కడికి తీసుకొచ్చినావు, నా పరిస్థితి ఏముంటే నేను ఏమైపోయేటోది, నన్ను ఏడికి తీసుకొచ్చినావు. ఈరోజు ప్రభు నీతో నాకు అదే మాట్లాడుతున్నాను. ఏమై ఉంటుంది, ఏడాకి వచ్చినావు, ఏడు తీసుకొచ్చింది. ఆయన చేసిన ఉపకారం మీరు ఎన్నంటారు. ప్రభు నీకు ఉపకారం గుణాన్ని నా ప్రాణమయమో సన్నతించింది. ఆయన చేసిన ఉపకారం దేనికి మాట్లాడాలి? ఎన్నో మాట దేవుని మాట అక్కడి నుంచి తీసి పడేస్తాను. ఇందాక ధనం వచ్చిందని గర్వపడాలి. సామెతలు ఉన్నది, బలం నాయనంటే నీటి పంపే 2 సార్లు తినబడతారు. బలం నీరు కాదు, బలం దేవుని. ఎవరస్తుల కంటే నాకు బలం పడుతున్నది ఒక్క జక్కల తీసుకోవాలి, ఒక్క జక్కల
నేను అన్నాడు ఏనైపోతుంది సీత అక్కడి నుంచి నేను తీసి పడేస్తా దేవుడి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన ఉపకారాలు విన్నాడు దేవుడి వాక్యం పాత మహోన్నతుడ సర్వాధికారి సృష్టికర్త పరలోక తండ్రి ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రం నాయన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దృఢమైన సత్యాలు మాతో మాట్లాడుతున్నావు. నీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. మా జీవితం ఎట్లున్నది ఎట్లా అయిందో నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నావు. నీవు చేసిన మేలు ఉపకారాలు ఎన్నట్టు పడద్దని మాకు జ్ఞాపకం చేసి ఇచ్చినావు నాయన. ఈరోజు చాలా చిన్న సంఖ్యలో మేము పొందుతున్నాం. చాలామంది రాలేరు ప్రభా, అవిశ్వాసం వల్ల రాలేరా, అనారోగ్యం వల్ల రాలేరా, గ్రామం ఇంకా రాలేరా. ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరి హృదయాలు మార్చం నీ వాక్యం వినడానికి పరిగెత్తుకుని వచ్చేటట్టు మార్చు దయచేయండి ఆయన. సాతాను అవిశ్వాసంతో నీకు దూరం చేస్తుంది నాయన. సాతాను ఓడగొట్టి నీ మందిరానికి వచ్చే మనసు మనందరికీ దయచేసి దేవుడు చేరవచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించు. సాతాను ఆలోచనలు సాతాను క్రియలు కలిగి ఇంటిలో గొడవలు ఇంటిలో బాధలు కలిగి సాతాను కుటుంబం నాశనం చేస్తుండగా ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయండి. సాతాను ఓడగొట్టే మనసు దయచేయండి ప్రభా. మేము పోరాడున్నది ఈ లోక సంబంధుల ఆరోగ్యంతో కాదు, దురాత్మల సమూహంతో మేము పోరాడుతున్నాం నాయన. సాతాను ఎవరిని మిగుదాన్ని ఎదురు చూస్తున్నది నాయన. అందులో నుంచి మమ్మల్ని తప్పించు, ఎవరు మమ్మల్ని కాపాడు. నీ యొక్క భయం భక్తిలో మమ్మల్ని అందరినీ పెంచుతావని నమ్ముతూ నీ వాక్యం సత్యం, నీ మాటలు సత్యం, నీ మాటలకు భయపడి బతకడానికి సాయం చేయను ఆయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి జీవించు. సంఘం నీ హస్తాలు పెట్టి ఉన్నా నీవే నడిపించిన ఆయన, నీవే బలపడు. మా ప్రార్థన అంగీకరించు ప్రభావ. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార